లక్ష్మణ్ గారు ఒకసారి అంటే మరి ఎందుకు అంటే మొదటి నుంచి కూడా అంటే ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ గెలుపు ధీమాతోటి ఉండడం, గెలుపు గుర్రాల్ని నిలబెడుతున్నాం 119 మంది నిలబెట్టడం ఇదంతా ఒక ఎత్తు అయితే, మళ్ళీ ఇప్పుడు సొంతంగా మన పార్టీలో వాళ్లే మనల్ని ఓడించిన సందర్భం మనం చూసుకున్నాం అనే అటు కవిత వ్యాఖ్యలు దేనికి సంకేతం, ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎన్నికలు జరిగినప్పుడు ఏ రాజకీయ పార్టీలకైనా పార్టీలో చేరేవాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు అందరూ ఉంటారు. అది సహజంగా జరిగే ప్రక్రియ. గెలిచేటువంటి పార్టీకి వెళ్దాము అని చెప్పి ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందని నమ్మిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోయారు, లేదు బీఆర్ఎస్ మళ్ళీ గెలుస్తుంది అనుకున్న వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్ కూడా పోయారు. ఏది ఏమైనా చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో అధికార పార్టీ కాబట్టి రెండోది మళ్ళీ అధికారంలోకి వస్తామని నమ్మారు కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ ఉన్నింది. ఉన్నప్పుడు ఏమైపోతుంది, పాత వాళ్ళకే టికెట్లు ఇవ్వడం, కొత్తగా ఎవరైనా ఆశించి వచ్చిన వాళ్ళని పక్కన పెట్టడం, ఆ ఆశించి వచ్చిన వాళ్ళు పొడగొట్టాలి అనే ఆలోచన చేస్తారా చేస్తారు. చేసినప్పుడు ఏమైపోతుంది, ఆల్టర్నేట్ చూస్తారు. ఆల్టర్నేట్ బీజేపీ కాదు అన్నది తేలిపోయిన తర్వాత కాంగ్రెస్ ని చూశారు. నేను మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ తోనో రేవంత్ రెడ్డి ఇమేజ్ తోనో గెలవలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక ఓట్లు ఆల్టర్నేట్ చూశాయి. ఆల్టర్నేట్ బీజేపీ అయితే బీజేపీ గెలిచి ఇవాళ అధికారంలో ఉండేది. ఆల్టర్నేట్ బీజేపీ కాదని జనానికి అర్థమైపోయినప్పుడు ఖచ్చితంగా విధి లేక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. అది కూడా 2% డిఫరెన్స్. గట్టి పోటీనే ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. 14% బీజేపీ ఓట్లు బీజేపీకి పోయాయి. పోయినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీకి హవా ఉంటే కనుక 2%తో గెలుస్తారా? అసలు 64 సీట్లే గెలుస్తారా? కాబట్టి 80-90 రావాలి. హవా ఉన్నట్టు హవా ఏం లేదు అక్కడ. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎన్కాష్ చేసుకున్నారు. రెండోది అసంతృప్తులు. బీఆర్ఎస్ పార్టీలో ఎవరికైతే అసంతృప్తి ఉందో చూశాం, ఎంత అహంభావ పూరితమైనటువంటి రాజకీయాలు నడిపారు. ఎక్కడన్నా వినండి, సచివాలయం కొత్తగా నిర్మిస్తే మీడియా పర్సన్స్ ను కూడా లోపలికి రానియకపోతే దీన్ని ఏమంటారు చెప్పండి? అంటే అసలు ముందు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా మీడియా పర్సన్ ను సెక్రటరీకి అడుగు పెట్టనీయకపోవడం ఎక్కడన్నా చూసారా? విన్నామే. 40 సంవత్సరాలు అయింది నేను జర్నలిస్ట్ గా పనిచేస్తూ, ఎప్పుడు వెళ్ళలేదు. అప్పుడు పోనీ జర్నలిస్టులు కాదు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా లోపలికి రానిలేదు. మరి ఏంటిది? పోనీ ముఖ్యమంత్రి ఎవరికి అందుబాటులో ఉన్నారు? ఇదే కేసీఆర్ గారితో నేను పలుసార్లు కూర్చొని చాలా సార్లు మాట్లాడాను. ఎప్పుడు? గతంలో పార్టీ పెట్టినప్పుడు. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత అపాయింట్మెంట్ అడిగినా కూడా మా యూనియన్ తరఫున నేను అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా. ఇచ్చాడా? జర్నలిస్ట్ యూనియన్ కూడా అపాయింట్మెంట్ లేవు. ఇంకొకటి విచిత్రమైన విషయం చెప్పమంటారా? అంటే అహంభావం అన్నది జనంలోకి వెళ్ళిపోయింది. ఎందుకు? ఇలా అనేక ఉదాహరణలు ఉన్నాయి. ప్రజలతో ఎప్పుడు కలవలేదు, ఎవరికి అపాయింట్మెంట్ లేవు. ఎమ్మెల్యేలు ఏమంటారు? ఇష్యూ వచ్చింది అనుకోండి పబ్లిక్, ఎమ్మెల్యే అడుగుతారు, ముఖ్యమంత్రికి చెప్పావా మా సమస్య పరిష్కారం కావాలంటే ఎమ్మెల్యే నాకే అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటాడు. అన్నాడా లేదా? అన్నారు మీరు అంటున్నారు కదా. సందర్భాలు ఉన్నాయి. మరి మేము కలవలేకున్నామని వాళ్ళే చెప్తున్నారు కదా. చెప్తున్నారు కానీ దాన్ని దేని పరిధిలోకి వస్తాయి? ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలిచి అధికారంలోకి రెండోసారి కూడా వచ్చి ప్రజల యొక్క మన్ననలు పొందాల్సినటువంటి పాలకులు అహంభావపూరితంగా వ్యవహరించటం, చుట్టూ కోటరీలు పెట్టుకోవడం, కొంతమందితోనే మాట్లాడము, కొంతమందితోనే కలవడము, ఇవన్నీ ఏమైపోయినాయి? అభ్యర్థులు మార్చకపోవడం. మెయిన్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అవుట్డేటెడ్ లీడర్స్ అయ్యారు. అలాగే అనేక వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. పబ్లిక్ అక్కడ మార్చి ఉంటే కొంత ప్రయోజనం. అంటే ఒకటి లక్ష్మణ్ గారు, మార్చి ఉంటే అంటే ఒకవేళ మార్చి ఉంటే అక్కడ ఇంటర్నల్ గా మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళకే స్ప్లిట్ వచ్చి వాళ్ళే రెబెల్స్ గా మారే పరిస్థితి ఉండకపోయేదంటారా?
ఆ మాటలు అనటంలో వాస్తవమే, మనం చెప్పేది ఏం అబద్ధాలేం చెప్పలేదు. మనం రాజకీయంగా వాళ్ళు ఓడిపోయినప్పుడు బాధ ఉంటది, ఎవరి కారణాలని వాళ్ళు అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకున్నప్పుడు మన వాళ్ళ తప్పులు కూడా ఉన్నాయని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మాట అంటారు. మరి గెలిస్తే క్రెడిట్ మాది, ఓడిపోతే మీరా అని బాధ్యత ఎలా అంటారంటే వాళ్ళకి కూడా బాధ్యత లేదా? ఇప్పుడు లీడర్లు పార్టీ పక్కన పెట్టండి, లీడర్ అనే ఆయన, ఒక మంత్రి అనే ఆయన నియోజకవర్గంలో బాగా పనిచేస్తే ఎట్లా ఓడిపోతాడండి? ఓడిపోయే అవకాశం లేదు కదా. మరి మరి మీరు పని చేయకపోవడం వల్ల ఓడిపోతే మరి దాని పార్టీ మీద రుద్దడమో కేసీఆర్ మీద రుద్దడమో కూడా కరెక్ట్ కాదు కదా. వాటి పర్ఫార్మెన్స్ ఏంటి, మరి ఏం చేసింది? అయితే తప్పు ఏం చేసిండు కేసీఆర్ అంటే అలాంటి వాళ్ళకు మళ్ళీ టికెట్లు ఇవ్వకుండా ఉండాల్సింది. అది అది అదెక్కడ దాన్ని కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వెళ్ళి కేసీఆర్ తో వాదన పెట్టుకున్నారు. మనం టికెట్లు వాళ్ళు కొత్త వాళ్ళకి ఇవ్వాలి 30-40 మంది కన్నా అని చెప్పి వాదించారు. వినలేదు కేసీఆర్. అందుకని వాళ్ళ ఫలితం అనిపిస్తున్నామని సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. మరి ఇప్పుడు వ్యూహంలో పేలినప్పుడు ఎవరేం చేసేది ఏముంటది ఇంకా? ఎగ్జాక్ట్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.